ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరం ఏప్రిల్ 29 నుండి మొదలు పెట్టుకొని కొన్ని రాసుల వారికి శనేశ్చర యోగం కలగనుంది. ఈ శనేశ్చర యోగం ఏమిటండి? మరి శని భగవానుడు అంటేనే అందరికీ భయం. అబ్బా శనేశ్వరుడా అండి, శనేశ్వరుడు నమస్కారం అండి చెబుతాం. కానీ శని ధర్మమునకు, నీతి న్యాయమునకు అధిపతి. ఆయన లేకుంటే మనం ఇలాంటి కార్యాలు ఏమీ చేయలేం. అలాంటి శనేశ్వర అనుగ్రహం ఉండాలి అంటే ఎంతో అనుగ్రహం ఉండాలి. అలాంటి శనేశ్వర యోగం కొన్ని రాసుల వారికి కలగనుంది ఈ సంవత్సరం అంతా కూడాను. అనగా ఈ 2024 డిసెంబర్ దాకా ఈ యోగం ఉంటుంది. ఈ శనేశ్వర యోగం ఆశీస్సులు, శని యోగం వలన, శని భగవానుడి వలన ఆశీస్సులు, డబ్బు, యోగం, మన పదవులు, రాజకీయ నాయకులకు పదవులకు, ఉద్యోగులకేమో ఉన్నత ఉద్యోగము, వ్యాపారం చేసే వారికి వ్యాపార బుద్ధితో పాటు ధనము, ఎక్కడెక్కడ ధనమును పెట్టాలి, ఎక్కడెక్కడ ధనమును పెడితే మనం రెట్టింపు అవ్వచ్చు అన్న విధముగా ఈ శని భగవానుడి అనుగ్రహం చేత ఈ సంవత్సరం అంతా కూడాను ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంది అని చెప్పాలి. త్రికోణ రాశిలో ఉండడం వల్ల శని భగవానుడు శశరాజి యోగం ఏర్పడుతుంది. ఈ ఏడాది మొత్తం కూడాను ఈ యోగం 3 రాశుల వారికి ప్రభావితం చేస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం శనికి ప్రాముఖ్యత చాలా ఉన్నది. అందరికీ తెలుసు, శని భగవానుడు అంటే మనం భయపడుతూ ఉంటాం. అయ్యా శని కదా, ఇందాక చెప్పిన విధంగా శనేశ్వరుడు అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రహాలలో నెమ్మదిగా కదిలేవాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అతను శని భగవానుడని చెప్పాలి. శని భగవానుడు 12 రాశుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తాడు. అందులో విశేషమైన రాశులు ఏమిటయ్యా అంటే శని 3 రాశుల వారికి ఉన్నతమైన స్థితిని చేకూర్చగలుగుతాడు ఈ సంవత్సరం అంతా కూడా. 2024 సంవత్సరం ఈ 3 రాశుల వారు రాసి పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం నాకు గుర్తు ఉంది, ఆ శని భగవానుడి వలన నేను ఎంతో అద్భుతముగా ఎదిగాను, నా కష్టములన్నీ కూడా తొలగిపోయాయని చెప్పి ఈ శని యోగం వలన అదృష్టాన్ని పొందాను అని చెప్పవచ్చును. అసలు ఆ రాశులు ఏమిటో అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని ప్రస్తుతం తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. తద్వారా శని శశరాజ యోగం ఏర్పడుతుంది. ఈ శశరాజ యోగం వల్ల ఇందాక చెప్పిన విధముగా శనేశ్వరుడు క్రమశిక్షణకు మూలకారకుడు. మనం క్రమశిక్షణ లేకపోయామనుకోండి, శని భగవానుడు పట్టించుకోడు. మీరు కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా శని భగవానుడు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ రాజయోగం వలన ప్రభావంతో పట్టుదల, కృషి, హోదా, అధికారం, శక్తి లభిస్తుంది. శని సంచారం కొన్నిసార్లు సవాళ్ళతో కూడుకున్నప్పటికీ కూడాను జన్మ చాటు ప్రకారంగా, మీరు చాటు ఉంటుంది కదా, ఆ చాటు ప్రకారంగా దీర్ఘాయు, నాయకత్వము, అధికార స్థానాలలో మిమ్మల్ని బలోపేతం కూడా చేస్తుంది. రాజకీయ నాయకులకు ఈ శని యోగం అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే శని ఆశీర్వాదం వలనే వారు ఈ సంవత్సరం అంతా కూడాను వాళ్ళు వెళ్ళే సక్సెస్ అంతా కూడాను ఈ శని యోగం వలనే కలుగుతుంది. ఈ శని యోగం ఎవరెవరికి ఉన్నదయ్యా అంటే ముందుగా కుంభరాశి వారికి లగ్నంలో, గృహంలో శని రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశిలో ఉన్న సమయం వరకు వీరికి అదృష్టము, ఆశీర్వాదం లభిస్తాయి. ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు. ఏ రంగు నుండి అయినా సరే, ఏ రంగం వారైనా సరే డబ్బులు సంపాదించడానికి అద్భుతమైన అవకాశం ఈ శనేశ్వర యోగం. వ్యాపారాన్ని నడుపుతున్న వారైతే మంచి అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ కాలం అంతా కూడా. ఈ జాతకులకు మంచి లాభాలను ఆర్జించే అవకాశం కూడా కలుగుతుంది. ఉపాధి పొందే వారికి అయితే అనుకూలం, అవకాశాలు, కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కెరీర్లో పురోగతి పొందడానికి ఈ సంవత్సరం మంచి అవకాశం అనే చెప్పాలి. కుటుంబంలో, వాతావరణంలో ఉన్న విధమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ సంవత్సరం. సంతోషంగా, శాంతిపూర్వకంగా ఉంటారు. వివాహితులు ఈ సమయంలో వారి జీవితాన్ని ఆస్వాదిస్తారు, ఆనందముగా ఉంటారు. కుంభరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ శనేశ్వర యోగం వలన. కాబట్టి శనేశ్వరుడిని ఆరాధన చేయండి కుంభరాశి వారు. నాకు ఎలాగో శని అనుగ్రహం ఉంది కదా అని చెప్పి ఆయన్ని మీరు అవహేళన చేస్తూ చులకనగా చూడవద్దు. ఆయన అనుగ్రహంతోనే మీరు లబ్ధి పొందాలి. కాబట్టి శని భగవానుడికి ప్రతిరోజు అవకాశం ఉంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అన్న ఈ చిన్న శ్లోకమును ప్రతిరోజు పఠించండి. శక్తి ఉంటే 11 సార్లు, లేదా 21 సార్లు, లేదా 54 సార్లు, లేదా 108 సార్లు ప్రతిరోజు పఠించడం వలన ఈ శనేశ్వరానుగ్రహం ఇంకా సంపూర్ణముగా పొందవచ్చు. అంటే ఏమిటి? అతను మనకి ఇస్తున్నాడు అవకాశాలను.
ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఆయన దగ్గరికి మనమే వెళుతున్నాం. మన దగ్గరికి ఎలాగో ఆయన వస్తున్నాడు కదా, కాబట్టి మనము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ఆయన అనుగ్రహంతో మనము ఉన్నత స్థితి కలగాలని చెప్పి స్వామికి ఆరాధన చేయండి. తర్వాత రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ 7.5 అంటారు, ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. కాబట్టి రాజయోగ కారణంగా వీరికి నిలిచిపోయిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. భౌతిక సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం కలుగుతాయి. ఈ సంవత్సరం వీరికి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి డెవలప్మెంట్ అవుతుంది. అయ్యా ఏలినాటి శని నుండి చాలా ఇబ్బందులు పడ్డానండి, చాలా కష్టాలు పడ్డానండి అంటూ ఉన్నారు ఏలినాటి శని వారంతా కూడా. ఈ సంవత్సరం వీరికి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో కష్టమైన సమస్యలు కూడా ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. కొత్తగా పెళ్ళైన వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉంది. కాకపోతే ఇందాక చెప్పిన విధంగా గుర్తుపెట్టుకోవలసినది శనేశ్వర ఆరాధన చేయాలి. శనేశ్వర ఆరాధన వలన ఎంత కష్టమైన, ఎంత క్లిష్టమైన పరిస్థితినైనా మనం ఎదుర్కోవచ్చును. తదుపరి 3వ రాశి వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశిపై శశరాజయోగం కూడా సానుకూల ప్రభావం కూడా చేస్తుంది. అన్ని వ్యూహాలు కూడా వీళ్ళ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆకస్మికంగా ఊహించని ఆర్థికంగా ధనము వీరికి చేకూరే అవకాశం కనబడుతూ ఉంది. బలమైన అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పెట్టుబడులు పెడతారు. మిమ్మల్ని నమ్మి చాలామంది ధనాలను పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఉద్యోగం చేస్తున్న వారికి అయితే అద్భుతమైన కెరీర్ సాధించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. వృషభ రాశి వారికి ఇది వృత్తిపరమైన పురోగతిని సాధించడానికి మంచి సమయం అనే చెప్పాలి. అంతేకాకుండా వ్యాపారం చేసేవారికి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి ఇది కరెక్ట్ అయిన సమయం. ఏలినాడి శని ఉంది, శనేశ్వర యోగము ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి అద్భుతమైన ఫలితాలను మీకు అందజేస్తుంది. కాకపోతే మీరు చేయవలసినది శని భగవానుడి ఆరాధన, శనేశ్వర అర్చన మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అద్భుతమైన అవకాశాలను మీరు పొందవచ్చును. అద్భుతమైన అవకాశాలను పొందుతూ ఆ సంపూర్ణ శనేశ్వర యోగం అందరూ కూడా సంపూర్ణంగా మీకు కలగాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళ మహత్. స్వస్తి.